ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఏ దర్శనానికి ఎంత సమయం గ్యాప్ ఉండాలి, టైం గ్యాప్ అనేది ఎంత ఉండాలి అనగా ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ఆ దర్శనం టికెట్ బుక్ చేసుకున్న డేట్ నుంచి మళ్ళీ అదే దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఎంత టైం గ్యాప్ ఉండాలి, అదేవిధంగా కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న భక్తులకు మళ్ళీ ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దర్శనం చేసుకోవాలంటే ఎంత టైం గ్యాప్ ఉండాలి, అదేవిధంగా అంగప్రదక్షిణ టికెట్లు మరియు సీనియర్ సిటిజన్ టికెట్స్ వీటితో పాటు శ్రీవారి అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ముంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వీటితో పాటు మొదటి గడప దర్శనం టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన ఈ టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు కూడా మళ్ళీ అదే టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎంత టైం గ్యాప్ అనేది ఉండాలనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఒకరోజు గరిష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అనే వివరాలను కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎన్ని విధాలుగా దర్శన టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో 3 నెలల ముందుగా విడుదల చేసే దర్శన టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వీటిని ఆర్జిత సేవలను పిలుస్తారు. ఈ టికెట్స్ బుక్ చేసుకొని ఇందులో ఏదో ఒక టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా ఆర్జిత సేవ టికెట్స్ అనగా మొదటి గడప దాకా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే టికెట్స్ వీటిని లక్కీ డిప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పద్మారాధన సేవా టికెట్స్ ఇందులో లక్కీ డిప్ వేసుకొని ఏదైనా సేవకు సెలెక్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రీవారి అంగప్రదక్షిణ సేవా టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. 65 సంవత్సరాలు దాటిన వారు సీనియర్ సిటిజన్స్ కోటా టికెట్స్ బుక్ చేసుకొని, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా వారికి సంబంధించిన కోటా టికెట్స్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మరియు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ₹10,000 ఒకరికి డొనేట్ చేసి ₹500 దర్శనానికి పే చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మరియు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. లేదా నేరుగా తిరుపతి వెళ్ళినప్పుడు కొండ కింద శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ మరియు దివ్యదర్శన్ టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా 1 నెల ముందుగా విడుదల చేసే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకొని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవి కాకుండా విఐపి ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు లేఖల ద్వారా, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖల ద్వారా లెటర్స్ తెచ్చుకొని ఆ విధంగా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. లేదా ఎలాంటి దర్శన టికెట్ లేకున్నా అనగా ₹300 అర్జిత సేవలు, అంగప్రదక్షిణ సేవా టికెట్స్ ఇలాంటి ఏ టికెట్ లేకపోయినా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి సర్వదర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏ దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మళ్ళీ ఆ దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఎన్ని రోజుల టైం గ్యాప్ అనేది ఉండాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముందుగా లక్కీ డిప్లో సెలెక్ట్ చేసుకునే సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పద్మనాభన సేవా టికెట్ ఎవరైనా సెలెక్ట్ అవుతారో ఆ టికెట్ సెలెక్ట్ అయిన తర్వాత పేమెంట్ చేసి మీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 6 నెలల వరకు అనగా 180 రోజుల వరకు కూడా లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వేసే ఆఫ్లైన్ లక్కీ డిప్లో కూడా ఆఫ్లైన్ ఆర్జిత సేవ లక్కీ డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఈ అవకాశం అనేది 2025 డిసెంబర్ వరకు కూడా ఒకవేళ ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారు మళ్ళీ ఆఫ్లైన్లో వేసుకునే అవకాశం ఉండేది తిరుమల వెళ్ళినప్పుడు. అదేవిధంగా ఆఫ్లైన్లో సెలెక్ట్ అయిన వారు మళ్ళీ ఆన్లైన్లో కూడా వేసుకోవడానికి లక్కీ డిప్లో అవకాశం ఉండేది. కానీ 2026 జనవరి నుంచి ఈ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారు మళ్ళీ ఆఫ్లైన్లో వేసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఆఫ్లైన్లో సెలెక్ట్ అయిన వారికి ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. మీరు ఇందులో ఏదైనా సేవ అనగా సుప్రభాతం సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ 6 నెలల వరకు మీ వేరే ఏ సేవలు కూడా లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇందులో ఏదైనా సరే సుప్రభాతమైన, అర్చనైనా, తోమాల సేవ అయినా, అష్టద పద్మనాభన సేవా టికెట్ అయినా ఇందులో ఏ సేవ సెలెక్ట్ అయినా సరే మళ్ళీ 6 నెలల వరకు లక్కీ డిప్లో పాల్గొనడానికి
అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా శ్రీవారి భక్తులను కోరుచున్నాను. ఇక మిగతా అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు వీరికి కూడా 180 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం బుక్ చేసుకున్న వారికి కూడా మిగతా ఏ సేవలు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇందులో మీరు ఏదైనా మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడి ఇచ్చి మీకు ఈ శ్రీవారి కళ్యాణోత్సవం కానీ, ఉంజల సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ బుక్ చేసుకుంటారు కదండి. మళ్ళీ అదే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో వేరే మీ ఫ్రెండ్స్కి బుక్ చేసుకోవాలన్నా, మీ ఫ్యామిలీకి బుక్ చేయాలన్నా కూడా ఈ 180 రోజుల గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఒక మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో కేవలం ఒకసారి మాత్రమే బుక్ చేసుకుంటే మళ్ళీ 6 నెలల వరకు టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ముందుగా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి బుక్ చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో మీకు బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ 180 రోజుల గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ బుక్ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్స్కైనా లేదా మీకైనా బుక్ చేసేటప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు బుక్ చేస్తే వేరే మొబైల్ నెంబర్ మరియు వేరే మెయిల్ ఐడితో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఒకవేళ కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నారనుకోండి, సహస్ర దీపాలంకరణ సేవ, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ సేవా టికెట్లు కూడా మళ్ళీ మీరు 180 రోజుల వరకు బుక్ చేసుకోలేరు. 180 రోజుల తర్వాతనే మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అనగా 6 నెలల వరకు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా శ్రీవారి భక్తుల్ని కోరుచున్నాను. తర్వాత నెక్స్ట్ సేవ శ్రీవారి అంగప్రదక్షిణ సేవా టికెట్ ఒకసారి బుక్ చేసుకున్న భక్తులకు మళ్ళీ 3 నెలల వరకు అనగా 90 రోజుల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి 90 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆన్లైన్లో ఈ టికెట్స్ అన్నీ మనకు 3 నెలల ముందుగా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటాకు సంబంధించిన టికెట్స్ కూడా వీరికి కూడా 90 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. అనగా 3 నెలల వరకు మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు జనవరిలో బుక్ చేసుకున్నారనుకోండి, జనవరి 1 తేదీ నుండి మార్చి 30 లేదా 29 తేదీ వరకు ఈ 90 రోజుల టైం గ్యాప్లో మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మళ్ళీ మార్చి తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి 90 రోజుల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఉంజల సేవ కూడా మీరు మళ్ళీ జనవరిలో బుక్ చేసుకున్నారు, జనవరి 1 తేదీన బుక్ చేసుకున్నారనుకోండి, జూన్ వరకు బుక్ చేసుకోవడానికి ఉండదు. జూలై నుంచి మళ్ళీ బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఈ విధంగా టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఇక శ్రీవారి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శనానికి పే చేసి బుక్ చేసుకున్న భక్తులకు వీరికి ఎలాంటి టైం గ్యాప్ అనేది అవసరం లేదు. వీరు ఒకవేళ జూలై 15వ తేదీ బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ జూలై 16వ తేదీ కూడా మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శనానికి పే చేసి బుక్ చేసుకోవచ్చు. అదే ప్రస్తుతం ఆఫ్లైన్లో ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో విడుదల చేస్తున్న టికెట్స్ మళ్ళీ బుక్ చేసుకోవాలంటే వారం రోజుల గ్యాప్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు 3 నెలల ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేదానికి ఎలాంటి టైం గ్యాప్ అనేది అవసరం లేదు. అదే ఆన్లైన్లోనే ఏ రోజు కోటా ఆ రోజు విడుదల చేసే టికెట్స్ అనగా డైలీ కోటా టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఒకవేళ మీరు జూలై 15వ తేదీ బుక్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ 7 రోజులు అనగా జూలై 22వ తేదీ వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా శ్రీవారి భక్తులను కోరుచున్నాను. ఇక వీటి తర్వాత 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న భక్తులకు 30 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. మీరు ఒకవేళ ఆగస్టు 1వ తేదీన బుక్ చేసుకున్నారనుకోండి, ఆగస్టు 30వ తేదీ వరకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఏ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇస్తారో సేమ్ అదే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడితో మళ్ళీ బుక్ చేసుకోవడం, వేరే ఫ్రెండ్స్కి బుక్ చేయాలన్నా 30 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారు కదండి, వారు మళ్ళీ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలంటే 30 రోజుల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. అనగా మీరు ఒకవేళ జూలై 1వ తేదీన ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారనుకోండి, జూలై 30వ తేదీ వరకు మళ్ళీ మీరు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోలేరు. ఏ టికెట్ బుక్ చేసుకుంటారో ఆ దర్శనం టికెట్కి ఈ టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్నారనుకోండి, 30 రోజుల టైం వరకు మీకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ మళ్ళీ జూలై ఏదో ఒక తేదీకి బుక్ చేసుకోవచ్చు. ఇది టికెట్ టు టికెట్ ఉండదు, సేమ్ అదే టికెట్కి మాత్రమే ఈ టోకెన్కి మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అది ఎలాగంటే ఒకవేళ మీరు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్
ఆగస్టు 1వ తేదీకి బుక్ చేసుకున్నారనుకోండి, మీరు నేరుగా తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కొండ కింద ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్ కూడా మళ్ళీ తీసుకోవచ్చు. మీకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌కి, ఈ ఎస్ఎస్జి సర్వదర్శన్ టికెట్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. మీరు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో బుక్ చేసుకున్నవారు ఆ దర్శనం టికెట్‌తో ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్ తీసుకొని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు నేరుగా తిరుమల వెళ్ళిన తర్వాత. ఇక ఎలాంటి దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులు నేరుగా తిరుమల వెళ్ళినప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి సర్వదర్శనం చేసుకుంటారు కదండి. ఆ దర్శనం చేసుకోవడానికి ఎలాంటి టైం గ్యాప్ అవసరం లేదు. మీరు ఈరోజు స్వామివారిని సర్వదర్శనం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుంటే మళ్ళీ రేపే వెళ్ళి సర్వదర్శనం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వదర్శనానికి ఆధార్ కార్డ్ అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కేవలం ఎవరైతే వెళ్తున్నారో వారికి సంబంధించిన ఫోటో తీసి టోకెన్ మాత్రమే ఇస్తారు కాబట్టి అందులో మనకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కేవలం మన ఫోటో మాత్రమే ఉంటుంది. ఫోటో తీసుకొని మాత్రమే మనకు దర్శన టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈరోజు సర్వదర్శనం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే మళ్ళీ రేపు కూడా వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారిని సర్వదర్శనం ద్వారా ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు. దానికి టైం గ్యాప్ అనేది అసలు వర్తించదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఇక ఇప్పుడు స్వామివారిని ఒక రోజున గరిష్టంగా ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు అంటే, మీరు ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఎస్ఎస్జి సర్వదర్శనం ద్వారా చేసుకోవచ్చు. మరియు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా రూ. 300 ఎస్ఎస్జి మరియు ఒకవేళ అర్జిత సేవ అయినటువంటి శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం లేదా సహస్ర దీపాలంకరణ సేవ, ఇందులో ఏదైనా ఒక టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ దర్శన టికెట్ ద్వారా వెళ్ళి కూడా స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. లేదా మీరు అంగప్రదక్షిణ సేవ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఈ దర్శన టికెట్లు అన్నితో పాటు అంగప్రదక్షిణ సేవ ద్వారా కూడా స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, సుప్రభాతం కానీ, అర్చన కానీ, తోమాల సేవ కానీ, మరియు అష్టల పద్మనాభ సేవ టికెట్, ఈ సేవ ద్వారా వెళ్ళిన కూడా మీరు స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అనగా లక్కీ డిప్ 1, అర్జిత సేవలు 2, అదేవిధంగా రూ. 300 ఒకటి 4, 3, అంగప్రదక్షిణం 4, మరియు ఎస్ఎస్డి 5, సర్వదర్శనం 6, శ్రీవాణి ట్రస్ట్ 7, ఈ విధంగా మొత్తం ఒకరోజు గరిష్టంగా 7 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆ దర్శన టికెట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయనుకోండి, అనగా ఏదైనా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారనుకోండి సుప్రభాత సేవ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఇందులో ఏదైనా టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ దర్శన టికెట్ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సేవా టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ దర్శన టికెట్ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, ఆ దర్శన టికెట్ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. మరియు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు డబ్బులు డొనేట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకోండి, ఆ దర్శన టికెట్ ద్వారా ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఎస్ఎస్జి సర్వదర్శన్ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, కొండ కింద తిరుపతిలో ఎస్ఎస్జి సర్వదర్శనం సేమ్ అదే రోజుకు మీరు ఒక టోకెన్ తీసుకున్నారనుకోండి, ఆ దర్శన టికెట్తో ఒకసారి. అదేవిధంగా మీరు నేరుగా సర్వదర్శనం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారనుకోండి, ఆ టికెట్ ద్వారా కూడా ఒకసారి. మొత్తం 7 సార్లు గరిష్టంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఒకరోజు. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి టికెట్ లేకుండా కూడా నేరుగా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం సర్వదర్శనం టికెట్ బుక్ చేసుకోవాలనుకోండి, ఈ దర్శనానికి మనకు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దాదాపు 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి కేవలం ఈ సర్వదర్శనం ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకసారి మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము ఈరోజు ఎస్ఎస్జి దర్శనం చేసుకున్నాము, ఇంకో రోజు తిరుమల కొండపైన వెళ్తున్నాము, స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, నేరుగా సర్వదర్శన క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని మరోసారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామివారిని ఎన్నిసార్లు దర్శనం కల్పిస్తే అన్నిసార్లు మనం దర్శనం చేసుకోవాలనుకుంటారు శ్రీవారి భక్తులు. స్వామివారిని ఒకసారి చూస్తే తనివి తీరని ఆ దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూనే ఉంటుంది శ్రీవారి భక్తులకు. కాబట్టి ఈ స్వామివారిని ఎన్నిసార్లు మనం దర్శనం చేసుకోవాలనుకుంటూనే ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఏ దర్శన టికెట్కైనా ఎలాంటి అయినా ఒకవేళ సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.